బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బేగంపేట ఐఎండీ ఆఫీస్ కు బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది. 14 ఆర్డీఎక్స్ బాంబులను అమర్చినట్లు గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ ద్వారా బెదిరించారు. వెంటనే వాతావరణ శాఖ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. బేగంపేట ఐఎండీ ఆఫీస్ కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే 14 ఆర్డీఎక్స్ బాంబులను అమర్చినట్లు గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ ద్వారా బెదిరించినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, బేగంపేట వాతావరణ కేంద్రానికి బాంబు బెదిరింపు వచ్చింది. అయితే ఒక ఉదయం 6 గంటలకు వాతావరణ శాఖకు బాంబు ఉందంటూ కూడా మెయిల్ రావడంతో ఒకసారిగా పోలీసులకు కూడా సమాచారం అందించారు. అయితే పోలీసులు తనిఖీలు కూడా చేస్తున్నారు. తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో చూస్తే మాత్రం ప్రధానంగా ఒక మెయిల్ వచ్చింది. మెయిల్లో ఒక బాంబు అమర్చాము, 15 బాంబులకు సంబంధించి పూర్తిగా పేలిపోతుంది అనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ బాంబు సంబంధించిన మెయిల్ సారాంశం. అయితే పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ద్వారా పూర్తిగా తనిఖీలు కూడా చేస్తారు. తనిఖీలు చేసిన దాని తర్వాత ఎక్కడ కూడా బాంబుకు సంబంధించిన ఆనవాళ్లు లభించకపోవడంతో ఇది ఫేక్ మెయిల్ గా దీనికి సంబంధించి పోలీసులు కూడా గుర్తించారు. అయితే ఇందులో ఈ యొక్క మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, దానికి సంబంధించిన ఐపీ అడ్రస్ ద్వారా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్న పరిస్థితి. అయితే మెయిల్కు సంబంధించి ప్రధానంగా ఇతర దేశాల నుంచి వచ్చినట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే ఇది కావాలనే యొక్క మెయిల్ పంపించారని మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు కూడా భావించారు. అయితే దర్యాప్తు ఆధారంగా దీనికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా దానిపైన కూడా త్వరలో గుర్తిస్తామని చెప్పి మరోవైపు ఇటు పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ యొక్క మెయిల్ రావడంతో వాతావరణ శాఖ కేంద్రంలో పనిచేసే ఉద్యోగులంతా కూడా ఒక్కసారిగా భయోందనకు గురయ్యారు. ఎందుకంటే బాంబు ఉందంటూ మెయిల్ రావడంతో ఉద్యోగస్తులు కూడా అక్కడ పని చేయాలంటే కూడా భయోందనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఫేక్ మెయిల్ గా తేల్చిన దాని తర్వాత ఉద్యోగులు కూడా కొంత వారు ధైర్యం కూడా చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఇక్కడ బాంబు లేదనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసులు చెప్తున్న పరిస్థితి. రైట్ పవన్, థ్యాంక్ యూ.